ఇవాళ తెలంగాణ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. అందుకోసం అసెంబ్లీ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ లోపల బయట భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత బిల్లులపై చర్చించనున్నారు. మొదట పంచాయతీరాజ్, మున్సిపల్ సవరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. బిల్లుల తర్వాత కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనున్నారు. బిల్లులపై చర్చ ఉండడంతో క్వెషన్ అవర్ ను రద్దు చేశారు. అయితే సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పీకర్ పోడియం దగ్గరకొస్తే వేటు వేయాలని నిర్ణయించారు. గతంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేల తీరుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది. సర్కార్ ఎలాంటి విచారణకు ఆదేశించింది అనేది టెన్షన్ గా ఉంది. సీబీఐకి ఇస్తుందా సిట్ విచారణ అనేది ఇవాళ తేలిపోనుంది. అయితే సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వానికి ఇద్దరు కీలక మంత్రులు సూచించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వేదికగా సర్కార్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. నేడు అసెంబ్లీలో 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. తెలంగాణ పురపాలక సంఘాల 3వ సవరణ బిల్లు 2025ను సీఎం రేవంత్ రెడ్డి సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ బిల్లు 2025ను మంత్రి సీతక్క, తర్వాత తెలంగాణ అలోపతిక్ ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు 2025 బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ల నిర్మాణం, జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికపై స్వల్పకాలికంగా చర్చించనున్నారు. ఇవాళ తెలంగాణ సమావేశాలు వాడివేడిగా జరగబోతున్నాయి. అందుకోసం అసెంబ్లీ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, ఇవాల్టి సమావేశాలు చాలా ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. అందరి దృష్టి ఇవాల్టి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మీదే పడింది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మీరు అన్నట్టు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు ఏం జరుగుతుందనేటువంటి ఆసక్తి, ఉత్కంఠ కొంత నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే వాస్తవమే. అటు రాజకీయాల్ని దగ్గర నుంచి చూసేటువంటి నాయకులు, అలాగే పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయాలు చూసేటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఏం జరగబోతుందనేటువంటి అటెన్షన్ అయితే కనపడుతుంది. ప్రభుత్వం కూడా ఆదివారాన్నే ఎంచుకుంది. ప్రధానంగా అన్ని వర్గాల వారికి కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది అనేటువంటి వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఇక అసెంబ్లీ ఎజెండాకు వస్తే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం క్వశ్చన్ అవర్ తో ప్రారంభమవుతుంది. ఇవాళ క్వశ్చన్ అవర్ ని రద్దు చేశారు. ప్రభుత్వం కీలకంగా 3 బిల్లుల్ని తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఆ 3 బిల్లులకు సంబంధించినటువంటి ఎజెండాని ఇవాళ ఉదయం అసెంబ్లీ 9 గంటలకు ప్రారంభమైన వెంటనే వీటిని ప్రభుత్వం చర్చలోకి తీసుకుంటుంది. ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే భావించింది. దానికి అనుగుణంగా గతంలో ఆర్డినెన్స్, గతంలో అసెంబ్లీలోనే తీర్మానం చేసి పంపించినటువంటి క్రమంలో అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. అయితే తాజాగా నిన్న మళ్లీ రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో 2005లో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణలో 50% మించి రిజర్వేషన్ల అమలు చేయకూడదు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఆ చట్టానికి సవరణ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఆ చట్టానికి సవరణ చేసేటువంటి బిల్లే ఇవాళ పంచాయతీరాజు చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్లు, అలాగే మున్సిపల్ శాఖలో చట్ట సవరణకు సంబంధించినటువంటి 2 బిల్లులు. ఈ 2 బిల్లులు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ని స్థానిక సంస్థల్లో ఇచ్చేందుకు సవరణ చేస్తుంది ప్రభుత్వం. ఆ 2 బిల్లులను కూడా ఇవాళ ఉదయం సభ ప్రారంభమైనటువంటి వెంటనే ఈ అంశాల 2 బిల్లుల్ని కూడా ప్రభుత్వం టేకప్ చేయబోతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఒక బిల్లుని పెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి సీతక్క ఈ శాఖ చూస్తున్నారు కాబట్టి సీతక్క ఈ బిల్లుని, సవరణ బిల్లుని సభలో పెట్టేటువంటి అవకాశం ఉంది. వీటి తర్వాత ఈ చర్చ తర్వాత ఈ బిల్లులకు సభ ఆమోదం తెలిపిన తర్వాత
ప్రభుత్వం ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ జీవో ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అందుకు సంబంధించి నిన్న కేబినెట్ లో అప్రూవల్ చేయడం, ఈ రోజు బీసీకి సంబంధించినటువంటి 42% ఇవ్వడానికి వెసులుబాటు చేసినటువంటి చట్ట సవరణని పూర్తి చేసుకోవాలనుకుంటుంది. ఉదయం 9 గంటల వరకు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల హాజరు మీద నిన్న సీఎం చాలా కఠినంగానే చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సభలో సభ్యుల సంఖ్య ఖచ్చితంగా ఉండాలి, అందరూ హాజరు ఉండాలని చెప్పారు. ఈ విషయం ఇలా ఉంటే కీలకమైనటువంటి మరొక అంశం, కాళేశ్వరం కమిషన్ వేసినటువంటి నివేదికని ఇవాళ అసెంబ్లీలో పెట్టబోతున్నారు. సాయంత్రం లంచ్ తర్వాత స్వల్పకాలిక చర్చలో భాగంగా కాళేశ్వరం కమిషన్ నివేదికని సభలో పెట్టబోతుంది ప్రభుత్వం. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ మీద, కాళేశ్వరం కమిషన్ మీద అసలు ప్రభుత్వం ఇవాళ ఎలాంటి చర్యలకి సిఫార్సు చేస్తుందనేటువంటి అభిప్రాయమే ఇప్పుడు అందరి అటెన్షన్ గా కనపడుతుంది. అయితే ప్రభుత్వం కూడా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ప్రభుత్వమే తనకు తాను ఒక నిర్ణయాన్ని తీసుకోవడము మంచిది కాదనేటువంటి అభిప్రాయంతో సభలో ఆ నివేదికని పెట్టి అన్ని పక్షాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను తీసుకొని మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటి ఒక రిజల్యూషన్ ని తీసుకొని అది ఏ రకమైనటువంటి విచారణ చేయాలి, ఎలా చర్యలు తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఒకరిద్దరు సీనియర్ మంత్రులు ప్రభుత్వ పెద్దలకి సిబిఐ విచారణకు ఇవ్వడం బెటర్ అనేటువంటి సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. వీటితో పాటు కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద సిబిఐ విచారణకి ఆదేశిస్తే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన కూడా చేశారు. అయితే ఈ ప్రతిపాదనకి ఇప్పటికీ బీజేపీ అయితే ఇదే డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి బీజేపీ ఇదే అంశాన్ని ఫోకస్ చేయాలనుకుంటుంది, సిబిఐ విచారణకి ఇవ్వండి అని చెప్పేసి. సిపిఐ పార్టీ విచారణ చేయాలని కోరుకుంటుంది. అలాగే ఎంఐఎం పార్టీ కూడా విచారణ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కనుక చూస్తే బీఆర్ఎస్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని ఉద్దేశపూర్వకంగానే బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తుందని ఇదే విషయాన్ని హైకోర్టులో కూడా మెన్షన్ చేశారు. నిన్న అసలు కాళేశ్వరం కమిషన్ ని నివేదికని అసలు అసెంబ్లీలోనే పెట్టొద్దు అనేటువంటి పిటిషన్ ని కూడా హరీష్ రావు కేసీఆర్ వేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. కాబట్టి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ఇవాళ సభలో వాడీవేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పక్షాల్లో సిపిఐ, ఎంఐఎం, బీజేపీ అంతా సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకోకపోయినా బీఆర్ఎస్ మాత్రం తనకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీని మీద సీరియస్ గానే ప్రతిఘటించాలనేటువంటి ఆలోచనతో ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల వ్యవహార శైలి మీద ప్రభుత్వం కూడా చాలా ఫోకస్డ్ గా, చాలా కఠినంగా వ్యవహరించాలనేటువంటి అభిప్రాయంతో ఉంది. గతంలో స్పీకర్ అప్పుడు మండలి చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ఇయర్ ఫోన్ వేశారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ సభ్యత్వాలను రద్దు చేశారు. ఈ రోజు కూడా స్పీకర్ పోడియం దగ్గరికి ఏ ఎమ్మెల్యే వచ్చి అనుచితంగా ప్రవర్తించినా కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయంతో మాత్రం ప్రభుత్వం ఉంది. గతంలో నుంచి అసెంబ్లీ గడిచిన ఏడాదిన్నరగా అసెంబ్లీలో ఏ సభ్యుడు ఎలా వ్యవహరించారనేటువంటి దాని అన్నిటినీ తీసుకున్న ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించాలనుకుంటుంది. ఈ రోజు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకల మీద చెప్పాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాళేశ్వరంలో అవకతవకలు జరగకపోయినా ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ ఇరకాటంలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ చేస్తుందని బీఆర్ఎస్. ఈ రెండు పక్షాల వైరం మూలంగా సభలో కూడా తీవ్ర గందరగోళం తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సభలో కూడా మార్షల్స్ సంఖ్యని ఎక్కువ పెంచారు. సభ బయట, సభ ప్రాంగణం వీటన్నిటిలో కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విచారణకి ఆదేశిస్తుందనేటువంటి చర్చ అయితే కనబడుతుంది. ప్రభుత్వం మీద రెండు ఆప్షన్స్, సిట్ విచారణకి ఆదేశించడము, లేదంటే సిట్ ప్లేస్ లో ఏసీబీకి ఇచ్చి విచారణ చేయించడం. ఏసీబీ ఆల్రెడీ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి చాలా మంది ఇంజనీర్ల మీద ఏసీబీ ట్రాపులు చేసింది. 100 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. కాబట్టి ఏసీబీ దీన్ని డీల్ చేస్తుందా, ఏసీబీకి ఆ స్థాయిలో మ్యాన్ పవర్ ఉందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఏసీబీ అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా చేశారనేటువంటి వాదన ఇప్పటికే బీఆర్ఎస్ చేస్తుంది. కాబట్టి ఏసీబీ వైపు వెళ్లేటువంటి అవకాశాలు చాలా తక్కువ. సిబిఐకి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగింది. ఎందుకంటే బీజేపీ డిమాండ్ చేస్తుంది కాబట్టి మనం బీజేపీ డిమాండ్ కి సిబిఐ విచారణకి ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ ప్రభుత్వంలో ఒకరిద్దరు మంత్రులు సిబిఐకి విచారణకి ఇస్తే ప్రభుత్వం మీద ఉండేటువంటి
ప్రెషర్ పోతుంది అనేటువంటి ఒకే విషయం అయితే బీజేపీ బీఆర్ఎస్ ఇప్పటికే కలిసి పనిచేస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పటికీ చేస్తున్నటువంటి క్రమంలో అసలు బీజేపీ బీఆర్ఎస్ మధ్య మైత్రి ఏంటి అనేటువంటి అంశం కూడా సిబిఐ విచారణకి ఇస్తే తేలిపోతుంది కదా అనేటువంటి అభిప్రాయం కూడా కాంగ్రెస్ లో ఒక వర్గం చెప్తున్నటువంటి విషయం. ఇలా అన్ని రకాల అభిప్రాయాలన్నీ వస్తున్నటువంటి ఈ క్రమంలో శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఏం డిమాండ్ చేస్తారనేది కూడా ప్రస్తుతం చూడాల్సి ఉంటుంది. ఇప్పటికీ బీజేపీ సిబిఐ అంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా పట్టువిడుపులకు పోకుండా ఓపెన్ గానే సభలో మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి అనుగుణంగా విచారణ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగా మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటి ఒక లైన్ ని మెన్షన్ చేసి దానికి అనుగుణంగానే విచారణ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. క్రమంలో భాగంగానే ఇవాళ శాసనసభలో సభ లోపట సభ బయట సభకి బయట ఉన్నటువంటి ప్లేస్ లో కూడా భారీ బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. అందరికీ సంబంధించినటువంటి అటెన్షన్ ఏంటంటే కాళేశ్వరం కమిషన్ మీద ప్రభుత్వం ఏం విచారణ చేస్తుంది అనేటువంటి అటెన్షన్ కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇవాళ ఈ చర్చలో పాల్గొంటారు కాబట్టి మొత్తం ఫోకస్ అంతా కూడా కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద ప్రభుత్వం ఏం చేస్తుందనేది. ఇక సీఎం రేవంత్ రెడ్డి 9 గంటలకు ముందే సభకు రాబోతున్నారు. ఈ బీసీ బిల్లుకు సంబంధించినటువంటి అంశం మీద ఆయన ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన కేరళ వెళ్తారు. మధ్యాహ్నం ఆయన మళ్ళీ తిరిగి అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ మీద లంచ్ తర్వాత పూర్తి స్థాయిలో చర్చ ఉంటుంది. ఈ రోజు డే లాంగ్ సెషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. రాత్రి ఎంత టైం అయినా కూడా దీని మీద కాళేశ్వరం కమిషన్ మీద చర్చ ముగిసిన తర్వాత మాత్రమే సభ వాయిదా పడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. చరి, నిన్న మనం చూసాం సభ బయట అసెంబ్లీ బయట ఒక గందరగోళ పరిస్థితి కనిపించిన సిచ్యువేషన్ నిన్న చూసాం. మరి ఈ రోజు ప్రతిపక్షం వ్యూహం ఎలా ఉండబోతోంది? ఒకవైపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటున్నారు. సో వీటన్నిటి మీద ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? రైట్, నిన్న సభ బయట జరిగినటువంటి గందరగోళానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా యూరియాకి సంబంధించినటువంటి విషయాన్ని కొంత ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. కొన్ని జిల్లాలకి యూరియా కేటాయింపుకు సంబంధించినటువంటి అంశము తెలంగాణ ప్రభుత్వానికి కావాల్సినటువంటి యూరియా పూర్తి స్థాయిలో అందలేదు కాబట్టి కొంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇదే విషయాన్ని చెప్తుంది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ కూడా ఈ వివిధ కారణాల వల్ల తెలంగాణకి కావద్దు దేశవ్యాప్తంగా కూడా యూరియా కొరత ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సింధూర్ యుద్ధంతో కొంత షార్టేజ్ వచ్చింది, చైనా నుంచి యూరియా రాలేదు కాబట్టి అనేటువంటి అంశాన్ని ఇప్పటికే చెప్పింది. అయితే బీఆర్ఎస్ పార్టీ రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఫోకస్ చేయాలనుకుంటారు కాబట్టి సహజంగానే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఆందోళన చేయడం సహజమే. అయితే ఈ రోజు మాత్రం అన్ని పార్టీల ఫోకస్ అంతా కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అటెన్షనే. ఈ కాళేశ్వరానికి సంబంధించి టీఆర్ఎస్ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ప్రొటెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే ప్రభుత్వము అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. పూర్తి స్థాయిలో స్పీకర్ పోడియం చుట్టూ అసెంబ్లీ ప్రాంగణము అసెంబ్లీ బయట పూర్తి స్థాయిలో భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. నిన్న జరిగినటువంటి గందరగోళానికి సంబంధించి సచివాలయం ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని పోలీసులు డ్రాప్ చేశారనేటువంటి విషయానికి మీద కూడా సీఎం సీరియస్ గా ఉన్నారు. దాని మీద విచారణ కూడా ఆదేశించారు. కాబట్టి పోలీసులు ఈ రోజు శాసనసభ బయట శాసనసభలో కూడా కొంత కఠినంగానే వ్యవహరించేటువంటి అవకాశం కనబడుతుంది.